ఇంకా చూస్తున్నారు కదా! ఇవైతే సగ్గుబియ్యం చెక్కలు అండి. ఎలా చేశాను ఏంటి అనేది చూడండి. ఇంక ఇవి చేసేటప్పుడైతే ఎన్ని ఆటంకాలు, ఎన్ని అనర్థాలు జరిగాయో నా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది గదా! సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే ఈజీగా చేసేసుకోవచ్చు మనమైతే గిన. పచ్చి కారం, సగ్గుబియ్యము, చెక్కలు అండి. ఎలా చేశాననేది వీడియో ప్రాసెస్ అంతా స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా వీడియో చూస్తే మీకు అర్థమైంది కదా! సగ్గుబియ్యం చెక్కలండి. పచ్చికారం వేసి సగ్గుబియ్యం చెక్కలైతే ప్రిపేర్ చేసే స్నాక్స్‌గా పిల్లలకి, పెద్దలు అంటే ఈవినింగ్ టైంలో టైం పాస్ కానప్పుడు ఇలా తినడానికైతే చాలా బావుంటాయి ఇవైతే గిన. ఇంక ఇందుకోసం అయితే బియ్యం పిండి అయితే 1 కిలో వరకు తీసుకున్నాను. అలాగే సగ్గుబియ్యం అనేది మనము చెక్కలు చేస్తున్నాము, ప్రిపేర్ చేస్తున్నాము అన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. అది కూడా పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఇంకా సాల్టు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మిస్ అయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీగా యాడ్ చేయండి. అలాగే పచ్చిమిర్చి అండి. ఇంకా పచ్చిమిర్చి కంపల్సరీగా సగ్గుబియ్యంలో ఏస్తే చాలా బావుంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేయండి. చేదు రాకుండా ఉంటుంది. ఒట్టి పచ్చిమిర్చి పచ్చడి అదే గ్రైండ్ పట్టామంటే చేదొచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, ఈ టిప్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇంకా ఈ టిప్స్ అయితే కొన్ని కొన్ని మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళ దగ్గరైతే నేను నేర్చుకున్నాననమాట. కంపల్సరీగా పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తున్నారని కాస్తంత సాల్ట్ వేయండి. చేదు రాకుండా ఉంటుంది. లేదంటే గన చేదొచ్చేస్తుంది అలాగే పెట్టేసామంటే. ఇంక ఇక్కడ చూస్తుంటారు గదా! నేను ఇవన్నీ కింద కూర్చొని వీడియో షూట్ చేసుకుందాంలే అనేసి అన్నీ పెట్టేసి ఇంగ్రీడియెంట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నానండి. బట్ కరెంట్ ఒకసారి పోయింది. వస్తూ పోతూ ఉంది కరెంటు. వీడియో ఇన్ని అనర్థాల. అలాగే ఇది పిండి కలిపేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ అప్పాలు చేద్దాంలే. ఇవి పిండిని నానబెట్టేసిన తర్వాత ఆ టైం గ్యాప్‌లో మా వాడిని నిద్రవిస్తే సరిపోతుంది. నిద్రవిచ్చేసి ఇంక తర్వాత చెక్కల్లాగా ఒత్తేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుందామని అలా ఆలోచించి టైం అనేది అలా సెట్ చేసుకున్నాను. బట్ మా వాడు నిద్రపోతాడా, ఇది కలిపేటప్పుడే నన్ను ముప్పు దిప్పులు పెట్టాడని చెప్పొచ్చు. ఆ స్టాండ్ పెట్టేసుకొని నేను చేసుకుంటున్నాను. ఆ స్టాండ్ కదపను. ఆ సెల్ ఎక్కడ పడిపోతుందో అనేసి నా భయము. వద్దులేండి నాకైతే గిన ఈ వీడియో చేసినప్పుడు నిజంగా విరక్తొచ్చిందండి. అసలు గతి వద్దు. ఈ నిద్రవిచ్చి చేసేసుకుందాం అనుకున్నాను. బట్ ఇంకా కలిపి పెట్టేస్తే పిండి కొంచెం మంచిగా నానుతుంది కదా అనే ఉద్దేశ్యంతో ఇంగ స్టార్ట్ చేశాను. ఇంగ చూసారు కదా! ఫస్ట్ అయితే మంచిగా ఆయిల్ అనేది వేడి చేసుకొని వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేయడం వల్ల చెక్కలన్నీ క్రిస్పీగా చాలా బాగొస్తాయి. తర్వాత ఇందులోకి తగినంత సాల్టు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇలాగ చూపియలే కదా! ఇప్పుడు చూపిచ్చా చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి వద్దు అనుకుంటే ఎండు కారమైనా యేసుకొని బట్ పచ్చిమిర్చి అంత టేస్టు చాలా బావుంటుంది ఈ సగ్గుబియ్యం చెక్కల్లోకైతే గిన. సో, ఇంక ఈ విధంగా నానబెట్టుకున్న సగ్గుబియ్యము. సగ్గుబియ్యం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోండి. అది కూడా పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. మరీ చిన్నవి తీసుకుంటే అంత చూడ్డానికి మంచిగా ఉండదనమాట. పెద్దయయితే బాగా బబుల్స్ లాగా వచ్చి చూడ్డానికి బావుంటాయి. తినడానికి కూడా చాలా బావుంటాయనమాట. ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా పిండి అంతా కలిపేసుకోవాలి. ఇంక మధ్యలో చూసారా మళ్ళీ లేచిపోయాను. ఏమక్క ఇన్ని సార్లు ఏస్తున్నావు అనుకుంటారేమో. ఇంక ఇక్కడైతే వాటర్ మర్చిపోయానండి. వాటర్ తెచ్చిపెట్టుకున్నాను. మా వాడు పడేసినాడు. ఇంక నేను ఆడనే పెట్టేసి వచ్చి కూర్చున్నాను. వాటర్ మర్చిపోయా. ఇంకా మళ్ళీ లేచిపోయి వాటర్ అయితే తెచ్చేసుకొని పిండినైతే కలిపేసుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బే అనుకోవద్దండి. సో, అందుబాటులో అదొక్కటి కానొచ్చింది. ఇంకా ఆడ అందుకనేసి అది ఐస్ క్రీమ్‌ది ఉంటుంది గదా! దాంతో పోయి తెచ్చేసుకున్నాను. సో, ఎవరు ఇలా అనొద్దండి ప్లీజ్. ఓకేనా అండి. ఇంకా చూసారు గదా! ఈ పిండి కలపడానికి కొంచెం టైం అనేది పడుతుందండి. చూసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం సరిపోయాది నేనైతే గనక టేస్ట్ చేస్తున్నాను. చాలా బావుంది పిండి కలిపిన తర్వాత. పచ్చి పిండే తింటున్నాను. చాలా టేస్టీగా అనిపించింది. ఉప్పు ఉప్పుగా, కారం కారంగా, సగ్గుబియ్యము చాలా మంచిగా అనిపించిందనమాట. ఇంకా ఇప్పుడైతే గిన మా వాడిని నిద్రవిచ్చేసేసి వచ్చేసాను. ఇంక స్టార్ట్ చేసేసాను రెసిపీ అయితే గిన. ఇంక చిన్న చిన్న బాల్స్‌లాగా ఈ విధంగా చేత్తో చేసేసుకోవాలి. ఏ సైజులో కావాలనుకుంటున్నారో చెక్కలనేటివి ఆ సైజులో చిన్న చిన్న మరీ పెద్దవైతే అస్సలంత బావుండదండి. చిన్న చిన్నవి అయితేనే చాలా బావుంటాయనమాట. ఇంగ చిన్న చిన్నయయితే ఈ విధంగా చేత్తో బాల్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. ఒకేసారి ఇద్దరు మనుషులున్నారంటే ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఒకరు చేస్తూ, ఒత్తుతూ ఉంటే ఒకరు డీప్ ఫ్రై చేసేస్తే సరిపోతది. బట్ నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు టైం పడుతుందనేసి ముందుగానే నేను ఇలా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడప్పుడు చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ గదా! ఇలా బాల్స్ చేసామంటే ఈజీగా అయిపోతుంది మనం చేసుకోవడానికి గూడా. ఈజీగా ఒత్తి ప్రెస్ చేసేసి ఆయిల్‌లో వేసేయొచ్చు
కదా అనే ఉద్దేశంతో ఇంక ఈ విధంగా బాల్‌లన్నీ చేసేసిన తర్వాత ఇందులో ఒక క్లాత్ అయితే కప్పేసాను. క్లాత్ అయితే కంపల్సరీగా కప్పుకోండి. ఎందుకంటే పిండి ఆరిపోయిందంటే ఇరిగిపోతాయన్నమాట. మనం ప్రెస్ చేసి తీసేటప్పుడు ఇరిగిపోతాయి ఆరిపోయి పిండి అనేది. సో, అందుకనేసి క్లాత్ అనేది మంచిగా కప్పేసి అయితే గాలి పోకుండా ఉంచండి. ఇంకా తర్వాత ఒక కవర్ అయితది. మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటుంది గదా! అది ఉంది అంటే దాంతో చేసేసేయండి. లేదు అనుకుంటే గన ఈ విధంగా ఒక కవర్ అయితే తీసేసుకొని వెడల్పుది కవరు. దానికి ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా మనం తయారు చేసుకున్న బాల్స్ పిండి బాల్స్ ఉన్నాయి గదా! అవైతే పెట్టేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ప్రెస్ అయిపోతాయండి. మరీ ఎక్కువ పలచగా అయితే చేసుకోవద్దు. మరి ఎక్కువ మందంగా గూడా చేసుకోవద్దు. మీడియం సైజ్ అయితే చేసేసుకోండి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగొస్తాయి. అసలు నిజం చెప్పాలంటే చెక్కలైతే చాలా టేస్టీగా వచ్చాయండి. మా వారైతే భలే ఒప్పుకున్నారనమాట. చాలా బాగున్నాయి ఫ్రెష్ అనేసి భలే ఒప్పుకున్నారు ఇవి తినేసి. సో, చాలా టేస్టీగా, యమ్మీగా ఉన్నాయి. పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. చూసారు గదా! నేనైతే గిన ఈ విధంగా ముందుగానే ఒక 2-3 ప్లేట్స్‌కైతే ఈ విధంగా ఒత్తి ప్లేట్‌లలో అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎక్కువ ఆరిపోయిందంటే కొంచెం ఇలా ఇరిగినట్టు వస్తాయి. అందుకనేసి క్లాత్ అనేది కప్పేసి పెట్టేసుకోండి. ఇంకా ఈ విధంగా నేను అన్నీ ఒక 2 ప్లేట్స్‌కి నిండా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ వచ్చేసి మంచిగా ఫ్రై అయ్యి ఉండాలి. అప్పుడే మనకి చెక్కలు వేసిన వెంటనే పైకి లేస్తాయి. ఒకదానికొకటి అతుక్కోకుండా. ఒకవేళ అతుక్కున్న ఈజీగా వచ్చేస్తాయండి. ఈ సగ్గుబియ్యం చెక్కలు కాబట్టి ఆటోమేటిక్‌గా ఇడిపోతాయనమాట. ఇంక ఈ విధంగా వేసేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయనివ్వండి. మరి వెంటనే తీసేయొద్దు. ఎందుకంటే సగ్గుబియ్యం కాబట్టి కొంచెం ఏగడానికి టైం పడుతుంది. సో, అందుకనేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇంగ ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి గూడా చూపిస్తున్నా చూడండి మీకు ఇవి ఇవి ఎలా చేయాలా అనేది. ఇంకా అదే ప్రాసెస్‌లో మనము అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై చేసేటప్పుడైతే లైవ్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను. పవర్ పోయింది. వైఫై ఉండదు. వద్దులే నాగసార్లు అయితే గిన ఇన్ని వచ్చాయండి. ఇవి చేయడానికైతే చాలా టైమ్ టేకింగ్ పట్టిందని చెప్పొచ్చు నాకైతే గిన. దగ్గర 2 ½ అవర్ అయితే పట్టింది. సో, ఎలాగోలా ఎట్టకేలకైతే గిన ప్రిపేర్ చేసేసి పక్కన ఇవి అయిపోయినాక లాస్ట్ మినిట్‌లో కరెంటొచ్చిందండి. ఇంక అప్పుడొచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్పండి. సో, ఇంక ఈ విధంగా చెక్కలైతే గిన డీప్ ఫ్రై చేసేసుకొని తీసి స్టోర్ చేసుకోవాలండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి పెట్టామంటే అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని రోజులుండి ఒక నెల రోజులున్నా కూడా పాడవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంగ చూసారు గదా! ఎలా ఉన్నాయో మీరు గూడా చేసి నాతో అయితే గన షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీసు, బ్లాగ్సు మీతో అయితే గన షేర్ చేస్తూనే ఉంటాను ఇక నుంచి డే బై డే వీక్లీ 4 వీడియోస్ గాని అలా షేర్ చేస్తాను. ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోవద్దు. బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.